నీకు ధైర్యము పుట్టింపదా చాలుంది. మనం సహజంగా బైబిల్ చదువుతున్నప్పుడు యోబు గురించి మనకందరికి తెలుసు కదా. ఆ యోబు అంటే శ్రమలు అనుభవించాడు, శ్రమలను గెలిచాడు, ఉన్నాయన్నీ కోల్పోయి మళ్ళీ రెండంతలుగా ఏడంతలుగా చాలా ఆశీర్వదింపబడ్డాడు. అవునా, మనకు తెలిసింది ఇదే కదా. మనం అనుకుంటాం యోబు లాంటి సమస్యలు మనకు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఎదిరించాలి, దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి అని చెప్పుకుంటాం. అలానే ఈరోజు ఒక కొత్త కోణంలో మనం ఈరోజు దీన్ని నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో మొత్తం ఎన్ని 66 పుస్తకాలు. 66 పుస్తకాలలో మొట్టమొదటిగా రాసిన గ్రంథం యోబు గ్రంథం. అదేంటి యోబు గ్రంథం అంటున్నాం అంటే, ఆది కాండంలో సృష్టి ఉంది కదా, సృష్టి ఆరంభం నుండి అక్కడే ఉంది కదా. యోబు ఎలా అంటున్నాం అంటే, యోబు అనే వ్యక్తి ఈయన మోషే కంటే కూడా ముందున్నవాడు అన్నమాట. చాలా కాలం నుండి మోషే కంటే ముందున్నవాడు కాబట్టి ఈ యోబు గ్రంథం అనేది మొదటిగా రచించారని చరిత్రకారులు చెప్పుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో 66లో మొదట రాసిన గ్రంథం ఏది? యోబు. అలానే యోబు గ్రంథంలో మనం తెలుసుకోవాల్సింది అతి ముఖ్యంగా ఏంటంటే, యోబు గురించి మనకు అందరికీ తెలుసు కదా. యోబు మొదటి అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూసుకున్నాం. ఆయన చాలా ధనవంతుడు కదా యోబు. ఏ దేశానికి చెందినవాడు యోబు? హల్లెలూయా. ఊజు దేశం నందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయబద్ధుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అవే అలానే కిందికి చదువుకుంటుంటే ఆయన తూర్పు దిక్కులో కూడా చదువుకుందాం. ఇదో 3వ వచనం ఒకసారి చదువుతారా? అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడై ఉండండి. ఎట్ సైడు? తూర్పు దిక్కు. తూర్పు దేశం కాదు, తూర్పు దిక్కు. అంటే మనకి ఇప్పుడు ఆసియా ఖండంలో ఇండియా అని ఉండదు కదా. ఇప్పుడు ఏ దేశం మీద అంటే ఇండియా అంటాం. కానీ ఇప్పుడు ఈ బైబిల్ ప్రకారం ఇట్లా చూసుకుంటే ఆయన తూర్పు దిక్కు. తూర్పు దేశంలో గొప్పవాడు కాదు, ఆయన తూర్పు దిక్కు. మొత్తం ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే ఆసియా ఖండంలోనే గొప్పవాడు అనమాట. ఆ రకంగా తూర్పు దిక్కులో దేవుడు అంతలా ఆయనను ఆశీర్వదించాడు అనమాట. మరి అంతగా ఆశీర్వదించినాక ఆయన కోల్పోయినాయిగా ఇన్ని ఇచ్చాడు కదా. ఇప్పుడు 3వ వచనంలో మనం చదువుకున్నాం, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు. ఇవన్నీ ఉండడానికి కూడా ఒక పెద్ద స్థలం కావాలి. అవునా, మన ఊరు కూడా సరిపోదు అనుకుంటా. అలాంటి స్థలం కావాలి. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఒకే ఒక దినం మనము ఏ బిజినెస్ పెట్టినా ఏది పెట్టినా, బిజినెస్ పెట్టిన వారికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక్కటేసారి మొత్తం కుప్పకూలిపోతుంది. అలాగా యోబుకు ఒకటే ఒక దినం, ఒక సంవత్సరం కాదు, ఒక వారం కాదు, ఒకటే ఒక దినంన మొత్తం కోల్పోయాడు. అక్కడే 13వ వచనం ఒకసారి చదువుదామా? ఒక దినమున చదవండి. భోజనం చేయొచ్చు, ద్రాక్షారసము పానం చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఇలా కిందికి చదువుకుంటూ పోతుంటే ఒకటి ఆయన గొర్రెలు, ఆయన ఒంటెలు, ఆఖరికాల కుమారులు అందరూ కూడా ఒకటే ఒక దినమున మొత్తాన్ని సర్వస్వం కోల్పోయాడు అనమాట. ఇలా వచ్చి ఒకరు రాజు ఒక ఒంటెలు పోయినాయి అని చెప్పగానే అదే సమయంలో ఇంకొకరు వచ్చి నీ యొక్క గొర్రెలు పోయినాయి. ఇలా ఒకటే దినమున మొత్తం ఆయన కోల్పోయాడు. అలాగా మనం సపోజ్ మనంతా కూడా మనం ఏదైనా స్టార్ట్ చేసి ఉంటాం అనుకోండి. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రాఫిట్ బాగా వచ్చింది, లక్షల్లో సంపాదించిన తర్వాత ఒకటేసారి సడన్గా వచ్చి నీ కంపెనీ కావాల్సింది అంతా కూడా కూలిపోయింది అని అంటే అప్పుడు మన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? కింద పడి కుప్పకూలిపోయి ఏడుస్తుంటాం కదా, అయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమైంది అని. అప్పుడు దేవుణ్ణి ఎంత ప్రార్థించినా, దేవునిలో ఎంత మనం ఇప్పుడు ఇక్కడే చూసుకుంటే యోబు యథార్థవంతుడుగా ఉన్నాడు. ఆ యథార్థవంతుడి ప్లేస్లో మనకున్న సమస్తం పోయినప్పుడు దేవునికి ఏమంటాం? దేవుడు ఏంటి ఇట్లా చేస్తున్నాడు, నాకు ఇంత మంచిగా దేవుని ప్రార్థన చేసినా కూడా, ఇంత మంచిగా దేవుల్లో నేను ఉన్నా కూడా
నాకు అంత కష్టమే నష్టమే చేస్తున్నాడు, దేవుడు నా ప్రార్థన కూడా ఆలకించేటట్టు లేడు అని చెప్పి దేవుని నిందిస్తాం, దేవుని దూషిస్తాం. కానీ ఇక్కడ యోబు ఏం చేశాడు? యోబు సర్వస్వం కోల్పోయినా కానీ కోల్పోలేనిది ఒకటి ఉంది యోబు దగ్గర, అదే ఆయన భక్తి. హల్లెలూయా. ఆ భక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు కదా. యోబుకు 3 స్నేహితులు ఉంటే అందులో ఎలీఫజు అనే ఒక ఆయన యోబుకి బలపరచడానికి వస్తారనమాట. 3 స్నేహితులు ఆయనకు ఆదరించడానికి ఇలా వచ్చినప్పుడు, కానీ బలపరచడానికి వచ్చిన స్నేహితులు యోబుకు ప్రశ్నిస్తారనమాట. అదే ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, 4వ అధ్యాయము 4వ వచనం నుండి ఒకసారి చదువుదాం. నీ మాటలు తొట్టిల్లు వానికి ఆదుకొని ఉండేను, కృంగిపోయిన చదవండి. నీ మాటలు త్రొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాలు గలవానిని నీవు బలపరిచితివి. ఎవరు బలపరిచారు? యోబు గారు ఆయన సమీపంలో ఉన్న వారికి ఇలానే ఏమైనా జరిగినప్పుడు ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆదరించేవాడంట. ఏమి కాదలే, దేవుడు ఉన్నాడు, ఇది కాకపోతే ఇంకోటి వచ్చింది, ఏం కోల్పోయినా ఇది పోతే ఇంకా నీకు ది బెస్ట్ ఇస్తాడని చెప్పి యోబు గారు ఏం చేసేవారంటే అందరినీ బలపరుస్తూ వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ స్థలంలో ఎవరున్నారు? యోబు ఉన్నాడు. సర్వస్వం కోల్పోయి ఇలా కృంగిపోతున్న స్థితిలో యోబు ఉన్నాడు. అప్పుడు స్నేహితుడు వచ్చి ఎలీఫజు వచ్చి ఏమంటాడు? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. అంటే ఇన్ని రోజులుగా చేసిన ప్రార్థన, ఇన్ని రోజులుగా నువ్వు స్తుతించిన స్తోత్రాలు, దేవునికి చెప్పినవన్నీ, దేవునితో ఉన్నాము, దేవునితో ఎలా యథార్థవంతుడు, బైబిల్ గ్రంథంలో యథార్థవంతుడు అని పేరుగాంచిన యోబు గారే కృంగిపోయినారు. అంటే అంత యథార్థవంతుడు నువ్వే ఎందుకు కృంగిపోతున్నావు అని చెప్పి ఎలీఫజు సలహా ఇవ్వలేడు, ప్రశ్నించాడు అనమాట. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. అంటే నువ్వు ఇన్ని రోజులు చేసిన భక్తి ఉత్తదేనా, అంటే నీకు నీ పైన నమ్మకం లేదా అన్నట్టుగా ఆ ఎలీఫజు గారు ఏం చేశారంటే యోబు గారికి ప్రశ్నించాడు. అలానే ఆదరించడానికి వచ్చి వాళ్ళు ప్రశ్నించారనమాట. మనం కూడా శ్రమలో మనకు వచ్చిన శ్రమలు, మనకు అప్పుడప్పుడు శ్రమలు వస్తుంటాయి. అంటే చిన్న చిన్న శ్రమలు వచ్చినా సరే మనం ఏమంటాం, ఇప్పుడు సపోజ్ మన ఇంటి పక్క వారే ఉన్నారనుకోండి, మనమేమో ఇంకా ఇదే చిన్న చిన్న స్థితిలో ఉంటున్నాం, వాళ్ళేమో పెద్ద పెద్ద స్థితిగా రిచ్గా అయిపోతూ మంచి మంచి చదువులు పెద్ద పెద్ద కాలేజీలో చదువుతున్నారు. మన పిల్లలేమో ఇంకా ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడే చిన్న చిన్న చదువుతుంటే అప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళేమో దేవుని నమ్మరు, మనమేమో దేవుని నమ్మిన వాళ్ళము. మరి దేవుని నమ్మి దేవుడు ఇంతగా చేస్తున్నా సరే దేవుడు మాకు ఎందుకు ఇంకా ఇంత కింద చేస్తున్నాడు అని చెప్పి డౌట్ వస్తుంది కదా. వస్తుందా రాదా? వస్తుంది కదా. అలానే ఇక్కడ యోబు గారికి కూడా డౌట్ రావాలి కదా. మరి యథార్థవంతుడు అంటే యథార్థత అనేది ఒక బిరుదులాగా అంత మంచిగా వచ్చిన పేరే, కానీ సర్వస్వం కోల్పోయినా సరే ఆయన దేన్ని కోల్పోలేదు? భక్తిని కోల్పోలేదు. అలా ఎలీఫజు వచ్చి ఆయన ప్రశ్నించినప్పుడు అప్పటికి కూడా అంతమంది నిందిస్తారు యోబుకు. ప్రతి ఒక్కరు కూడా స్నేహితులు, అలాగే తన పట్టుకున్న భార్య కూడా ఏమంటుంది? వదిలేసి అంతా మొత్తం వదిలేసి చనిపోవని అంటది. అలా మనకి ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్తాం కదా. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు చదువుకొని వాళ్ళకు ఉండే ఐడియా ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు చిట్టీలు పెట్టుకొని పోతుంటాం కదా. చిట్టీలు పెట్టుకొని పోయినప్పుడు స్క్వాడ్ వస్తాడేమో అని చెప్పి భయంతో ఉంటాం. స్క్వాడ్ వచ్చినప్పుడు చిట్టీలు దొరుకుతాయి అని చెప్పి ఏదో ఒక రకంగా దాచుకుంటాం. అప్పుడు ఆయన నీతిమంతుడు అనుకోండి, వచ్చిన స్క్వాడ్ నీతిమంతుడు, దేవుని నమ్ముకున్నవాడు అనుకోండి, అప్పుడు కూడా ఆయన సరేలే అని చెప్పి వదిలిపెడతాడా? సరేలే, అంటే ఈయన కూడా దేవుని నమ్ముకున్నవాడే, నేను కూడా దేవుని నమ్ముకున్నవాడిని, పాస్ చేద్దాంలే అని అనుకుంటాడా? అనుకోడు. ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. అలాగనే ఇక్కడ కూడా యేసుప్రభు ఏం చేస్తాడు? అన్నీ చూస్తుంటాడు ఆయన పైనుండి. ఏం జరుగుతుంది, ఏం చేస్తాడు, ప్రతిదీ ఒకటి చూస్తుంటాడు. కానీ ఆయన చేయి విడిచిపెట్టేవాడా కాదు, పిలిచినవాడు, నమ్మదగినవాడు. కాబట్టి ఆయన యోగుని పరీక్షించడానికి మాత్రమే సాధారణ ఎన్నుకున్నాడు కదా. అలానే మనం ఇంకొక రకంగా చూసుకుందాం. మనకి అప్పుడప్పుడు ఇలానే డౌట్ వస్తుంది, అసలు నేను చేసిన ప్రార్థనలు ఇవన్నీ మనం ప్రతి ఒక్కరు నిందిస్తూ ఉంటే కూడా దేవుణ్ణి స్తుతిస్తామా? ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చి నువ్వు దేవుని నమ్ముతావా లేకపోతే చంపేస్తా అంటే అప్పుడు ఓకే అని అంటామా? ఎంతమంది అంటారు ఓకే అని? చాలా కష్టంతో కూడిన పని కదా.
కానీ ఇక్కడ అంతమంది వచ్చి కట్టుకున్న భార్య సహితం కూడా నిందిస్తుంటే ఆయన చెప్పిన మొట్టమొదటి జవాబు 13వ అధ్యాయము 25-26 వచనాలు. ఆయన అంతమంది నిందిస్తున్నా, అన్నీ కోల్పోయినా, ఒక్క రకంగా ఉన్న, ఆయనకు వచ్చిన రోగంలో అయినా సరే, ఆ కురుపులు అవన్నీ వచ్చినా సరే, ఆయన ఇచ్చిన మొట్టమొదటి జవాబు 19వ అధ్యాయము 25-26 వచనాలు ఒకసారి చదువు. అయితే నా విమోచకుడు చాలండి 25 వచనం. అయితే నా విమోచకుడు సజీవుడు. సజీవుడు అంటే బ్రతికున్నవాడు, సజీవుడు, జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? నా విమోచకుడు సజీవుడు. నాకు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ఆయనకు తెలుసు. నేను ఎందుకు ఇలా అయ్యాననేది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన అంతమంది అంటున్నా సరే, యోబు గారు ఏమంటున్నాడు? నా విమోచకుడు సజీవుడు, నా దేవుడికి నాకు తెలుసు ఏం చేయాలి, ఎప్పుడేం చేయాలి, నేను ఇలా ఎందుకున్నాను ఏంటి అనేది సర్వస్వం ఆయనకు తెలుసు అని ఇచ్చిన మొట్టమొదటి జవాబు. అంటే పై వచనాలు అక్కడ చూస్తుంటే స్నేహితులు మరియు వాళ్ళ భార్య అందరూ అడిగిన ప్రశ్నలు, నువ్వు ఎందుకు ఏదో తప్పు చేసావు, నువ్వు ఏదో పాపం చేసావు, అందుకే నీకు ఇలా జరుగుతుంది, ఇలా గుచ్చి అందరు కృంగజేస్తున్నా సరే ఆయన ఇచ్చిన మొట్టమొదటి జవాబు నా విమోచకుడు సజీవుడు. ఒకవేళ నేను చనిపోయినా 26 వచనం, నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూసేదాన్ని. అంటే ఆయన కలిగిన భక్తి, అంటే ఎటువంటి భక్తి అయినా సరే ఆయన విశ్వాసంతో ఏమంటున్నాడు అంటే, నా దేవుడు బతుకున్నవాడు, నా దేవుడు సజీవుడు అనే విశ్వాసంతో ఆయన అందరూ అన్ని మాటలు చెప్తున్నా సరే పట్టించుకోకుండా ఏమన్నాడు? మొట్టమొదటి జవాబు నా విమోచకుడు సజీవుడు. అలాగనే మనకు కూడా సమస్యలు వస్తుంటాయి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అంటుంటాం, నాకున్న ఈ సమస్యను తొలగించండి, మా కుటుంబంలో ఉన్న ఈ యొక్క సమస్యలే కానీ, ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులే కానీ తొలగించు అని అంటుంటామే. కానీ తొలగించడానికి, దాన్ని జయించే శక్తిని ఇవ్వమని మాత్రం మనం ఎప్పుడు అడగం. సమస్యలు రావాలి. ఇప్పుడు బైబిల్లో ఒక మంచి వాక్యం ఉంటుంది, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వరదిల్లదు అని. ఆ ఆయుధము వరదిల్లాలంటే మనకు విరోధంగా ఒక ఆయుధం రావాలి కదా. ఆ ఆయుధమే మనకు సమస్యల రూపంలో వస్తుంది. కానీ మనం ఏం చేస్తుంటాం? ఆ సమస్యలో దేవుని విడిచిపెట్టి, ఇది దేవుడే ఇస్తున్నాడు నాకు, నేను ఇక దేవుని మందిరానికి వెళ్ళను, ప్రార్థన చేయను, ఏదైనా అవని అని చెప్పి దేవుని వదిలిపెట్టే స్థితిలో కూడా మనం ఉంటుంటాం. అలాగనే మనకు యోబు అంత సమస్యలు రాకపోయినా యోబు లాంటి సమస్యలు మనకు వస్తాయి అన్నమాట. యోబు అంత సమస్యలు అంటే అంత యథార్థవంతంగా అయితే మనం లేము, కానీ యోబు అంత సమస్యలు రాకపోయినా యోబు లాంటి సమస్యలు మనకు వస్తాయి. అలాగనే మనకు జరగాల్సిన సమయంలో దేవుడు తప్పకుండా కార్యాన్ని జరిగిస్తాడు. అంటే మనం అనుకున్నప్పుడు జరగాలి. ఇప్పుడు ప్రార్థన చేయగానే నాకు జవాబు రావాలి, చేయగానే 2 రోజులకి ప్రార్థనలు కూడా కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వింటుంటాం, ఇప్పుడు ప్రార్థన చేశాను ఒక 2 రోజుల్లో నాకు జరిగిపోవాలి ఇలా అని చెప్పి ప్రార్థన చేస్తుంటాం. కానీ దేవుని నిర్ణీత సమయం అందు ఆయన మనకు ప్రతిఫలాన్ని, కార్యాన్ని, ఆశీర్వాదాన్ని దయచేశారనమాట. ఇప్పుడు కోడి ఉంది, కోడి గుడ్డు పెట్టిన తర్వాత పిల్ల బయటకు వచ్చిందా? ఆ కోడి దానిపైన పొదిగి ఒక 21 రోజులు దాని డైలీ పొదుగుతూ ఉంటే ఆ లిక్విడ్గా ఉన్నది ఏమైంది? ఒక జీవం వస్తుంది అనమాట దానికి. అలాగే మనం ప్రతిసారి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఇవ్వాల్సిన సమయంలో దేవుడు మనకి దయచేస్తాడు అనమాట. అలాగనే మనం అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండాలి. అంతేగాని దేవుడు నాకు ఇవ్వట్లేదు అని చెప్పి ఇలా యోబు ఇంతకుముందు చెప్పాను కదా, మరి ఒకసారి బిగ్గరగా చెప్తున్నా వినండి. యోబు లాంటి సమస్యలు, యోబు లాగా సమస్యలు రావు, కానీ యోబు లాంటి సమస్యలు వస్తాయి. అర్థమైందా? అర్థం కాలేదు. అంటే యోబు లాగా మనకున్న సర్వస్వం కోల్పోకపోయినా సరే, కానీ యోబు లాంటి సమస్యలు అయితే మనకు వస్తాయి, తప్పకుండా వస్తాయి. కాబట్టి వాటిని మనం జయించే శక్తిని దేవునికి అడగాలి. కానీ
అవి వస్తున్నాయని చెప్పి మాత్రం మనం వెనకడక వేయకూడదు అనమాట. సరే, యోబు గురించి ప్రతి ఒక్కరు ఇలానే చెప్తుంటారు. యోబు సమస్యలు వచ్చాయి, ఎదుర్కొన్నాడు. యోబు అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటి? సమస్యలు ఎదుర్కొన్నాడు, శ్రమలు ఎదుర్కొన్నాడు, ఇవే కదా. నేను కూడా అలానే చెప్పను. అలానే చెప్తే ప్రతి ఒక్కరు కూడా విన్నవాక్యమే కదా అని చెప్పి లైట్ తీసుకుంటారు. అలా కాకుండా దేవుడు ఈరోజు మనకు ఒక ఏం చేయాలి అనే విధంగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకసారి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. బిగ్గరగా చదువుతారా? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలై మరి యొక్క దిక్కున వచ్చిన. ఇది ఎస్తేరు గురించి మనకు అందరికీ తెలుసు కదా. ఎస్తేరు సమయంలో మొర్దెకై గారు అంటున్నటువంటి మాట అన్నమాట ఇది. హామాను గారు అంటే యూదులకు అంటే మనకు యూదులకు అప్పట్లో ఉన్నటువంటి 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ దగ్గరగా హల్లెలూయా, నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడిని. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎవరిని కూడా పూజించకుండా, ఎవరికి కూడా ఆయన తల వంచకుండా మొర్దెకై గారు ఏం చేశారు? హామాన్ గారికి తల వంచారనమాట. ఆ కోపంతో హామాన్ గారు రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు యూదులు చెప్పిన మాట వినరు, నీకు విరోధంగా తిరుగుతారు అని ఇలా చెప్పి ఆయన ఏం చేస్తుంటారు? ఉరి తీయడానికి ఒక దాన్ని తయారు చేసి ఇలా ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలు కదా. కానీ అక్కడ మొర్దెకై గారు ఎస్తేరు గారికి ఏమంటున్నారంటే, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే దాని వేరే సైడ్ నుండి కూడా యూదులకు సహాయం వచ్చును. అంటే ఆమె కాకపోతే ఇంకొకరి నుంచి, అంటే ఇది కాకపోతే ఇంకొకరు. అంతేగాని ఇప్పుడు మనం ఆ మొర్దెకై ప్లేస్లో మనం ఉంటే ఏమనుకుంటాం? నువ్వు రానివి కదా, నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడు, మమ్మల్ని విడిపించు అని ఆమె ఒక్క దానిపైన మనము ఆధారపడి ఉంటాం అనమాట. చేస్తే ఎస్తేరు మాత్రమే చేయాలి, లేకపోతే ఎవరు చేయలేరు అనే థాట్లో మనం ఉంటాం. కానీ మొర్దెకై గారు ఏమంటున్నారు? నువ్వు ఒకవేళ ఈ సమయంలో మౌనంగా ఉన్నా సరే యూదులకు వేరే సైడ్ నుండి దేవుడు సహాయం చేస్తాడు అనమాట. అంటే అక్కడ ఆయన ఆమె పైన ఒకదానిపైన కాకుండా ఆయన నమ్మిన దేవుని పైన, అలాగనే ఆయనకున్న భక్తి పైన ఆయన విశ్వాసం కలిగి ఏం చేశాడు? విశ్వాసం కలిగి నువ్వు ఒకవేళ ఈ సమయంలో మౌనంగా ఉన్నా సరే వేరే సైడ్ నుండి వచ్చేది. అంటే దేవుడు ఎలాగోలాగా సహాయం చేస్తాడు అనే విశ్వాసంతో, ఆయన భక్తితో, ఆయనకు ఉన్నటువంటి భక్తి పైన ఆయనకు విశ్వాసం ఉందన్నమాట. కానీ ఈ రోజులో మనం ఏం చేస్తుంటామంటే, మనకు ఎవరైనా సహాయం చేశారనుకోండి, ఆ సహాయం చేసిన వారిని చూస్తాం, కానీ ఆ సహాయం చేయడానికి ప్రేరేపించిన దేవుని చూడమన్నమాట. రోమా పత్రికలో ఒక మంచి వాక్యం ఉంటుంది, తీయద్దు చెప్తాను. రోమా పత్రికలో దేవుడు సృష్టించిన సృష్టిని చూసి ఆలోచించడానికి నిరతులైరి అని ఇలా ఉన్నది. అంటే మనం ఏం చేస్తుంటామంటే చూసి ఇప్పుడు గాలి పీల్చుకోవడానికి ముఖ్య కారణంగా మనకు దేవుడు మొట్టమొదటిగా మట్టితో చేసి మనకు శ్వాసను ఎలా వదిలాడు? ఉప్పు అని చెప్పి శ్వాస వదిలాడు కదా. ఆయన శ్వాసను మనకు వదిలాడు. కానీ అలా ప్రతి ఒక్కరికి అయితే చేయలేడు కదా. కాబట్టి ఆ లక్షణాన్ని దేనికి ఇచ్చాడు? చెట్లకి ఇచ్చాడు. ఆ చెట్ల నుండి ఏమొస్తుంది? ఆక్సిజన్ వస్తుంది కదా. కానీ మనం ఏం చేస్తుంటాము? చెట్ల నుంచి ఆక్సిజన్ వస్తుంది కాబట్టి అదే దేవుడు. మనం బతకడానికి మొట్టమొదటి కావాల్సింది గాలి కదా. గాలి మనకు లేకపోతే మనం బతకము. ఆ గాలి చెట్టే ఇస్తుంది కాబట్టి అదే దేవుడు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం? దాన్నే పూజిస్తున్నాం. అలాగే ఇంకోటి ఏం చేస్తున్నాం? మనకు వెలిగిస్తుంది అని చెప్పి సూర్యుడినే దేవుడిలాగా అనుకొని సూర్యుడిని పూజిస్తున్నాం. కానీ దేవుడు వెలుగు కలుగుమని చెప్పగానే వెలుగు కలిగింది కాదు. సూర్యుని సృష్టించిన దేవుడు సూర్యునికి వెలుగు అనే లక్షణాన్ని ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వెలుగిస్తుంది కాబట్టి అదే సూర్యుడు, అదే దేవుడు అని చెప్పి ఉంటాం. కానీ దానికి లక్షణాలు ఇచ్చిన దేవుని మాత్రం పూజించామన్నమాట. అంటే
బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వచనాన్ని అలాగనే ఆలోచించి దేవుడు సృష్టిని మనం చూస్తున్నాం, కానీ సృష్టించిన దేవుని మాత్రం మనం ఇంకా కరెక్ట్ వేలో మనం చూడటం లేదనమాట. అంటే మనం వచ్చి ప్రార్థన చేస్తుంటాం, ప్రార్థన పరువులు అయ్యి ఉంటే, ఒకవేళ ప్రార్థన పైన ఆసక్తి కలిగి ఉన్నవారు, అలాగనే అతి ముఖ్యంగా అవసరంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే వచ్చి ప్రార్థన చేస్తుంటారు. ప్రభువా నాకు ఆ ఉద్యోగం దయచేయి, నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం దయచేయి, మా కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ పోవాలి, నేను ఉద్యోగం చేయాలి, ఇలా ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తుంటాం. తీరా ఉద్యోగం వచ్చాక ఓటీ చేయాలని చెప్పి, ఇంకా డబుల్ శాలరీ వస్తుందని చెప్పి చర్చ్కి రావడమే మానేస్తాం. అంటే మనం ఏ అవసరం కోసం అయితే దేవుని దగ్గరకు వచ్చామో ఆ అవసరం కోసమే దేవుణ్ణి వదిలేస్తున్నాం అనమాట. ఏ అవసరం కోసం అయితే దేవుని దగ్గరకు వస్తే ఆ అవసరం కోసమే దేవుని వదిలేస్తున్నాం. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసినంతసేపు కూడా ఏమి అనుకున్నాం, తర్వాత మార్క్స్ కోసం కేవలం మార్క్స్ కోసమే దేవునికి ప్రార్థన చేస్తాం. కానీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు, ప్రిపేర్ అయ్యే ముందు మాత్రం అస్సలు పట్టించుకోం కూడా. అలానే మార్క్స్ కోసం మాత్రమే దేవుని చేస్తాం. తీరా మార్క్స్ వచ్చాక మళ్ళీ థ్యాంక్ యూ అని దేవుని చెప్తామా? అస్సలు చెప్పాం కదా. ఇక్కడ వాట్సాప్లో స్టేటస్ పెట్టాలి, ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి ఫస్ట్ చేసే పని అది. అంటే మన భక్తి పైన మనకే నమ్మకం లేదు. అంటే నేను ప్రార్థన చేస్తా, అది అయిద్దా కాదా అని కూడా మనకు సరిగా తెలియదు. ప్రార్థన చేసి వదిలిపెడుతుంటాం. అలానే మనం ఒక మూఢదగ్గలాగా, అంటే ఇక్కడ నుండి సహాయం రాకపోతే, అంటే మనుషుల నుండి సహాయం రాకపోతే నాకు దేవుని నుండి సహాయం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి ఎంతమంది విశ్వాసంతో ఉన్నాం? అందరికి ఒక ప్రశ్న ఇస్తాను, ఒక ప్రశ్న, దానికి జవాబు చెప్పండి. మన సంఘంలో నుండి ఒక ఇద్దరిని దేవుడు ఎన్నుకొని వారిని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టి ఒక సహారా ఎడారిలో వేసేసాడు అనమాట. వాళ్ళు సహారా ఎడారిలో వేసేసి వెళ్తుంటే నీకు ఇంకా మంచి స్థలం నీకు కనిపిస్తుంది అని చెప్పి ఆయన ఏం చేశాడు, ముందుకెళ్ళు అని దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి మనకి ఏమవుద్ది, దాహం అవుతుంది. అదే ఎడారిలో ఇంకా దాహం అవుతుంది కదా. అలానే వెళ్తున్నప్పుడు ప్రభువా నాకు దాహం వేస్తుంది, నేను ఏం చేయాలి అని చెప్పి దేవునికి ప్రార్థిస్తే దేవుడు అన్నాడు, ముందుకెళ్ళు, అలానే నీకు ఒక వాటర్ బాటిల్ దొరికిద్ది అని చెప్తాడు. ఆయన వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకున్న తర్వాత తాగకు, అలానే ముందులో బోరింగ్ అది ఉంటుంది కదా, పైపు కొట్టే బోరింగ్ అది ఉంటుంది. నీ దగ్గరున్న బాటిల్ని, జాగ్రత్త వినండి, నీ దగ్గరున్న బాటిల్ని ఆ బోరింగ్ పంపులో పోస్తే నీకు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు వస్తాయి, నువ్వు తాగి మళ్ళీ నీ యొక్క ప్రయాణం స్టార్ట్ చేయని దేవుడు అంటాడు. ఆ స్థలంలో మనం ఉంటే ఆ బాటిల్లో ఉన్న నీళ్ళు బోరింగ్లో పోస్తామా? అస్సలు పోయాం కదా. అలా దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు అనమాట. అలా ఒకవేళ దేవుడు చెప్పిన మాట విని మనం అందులో పోస్తే ఎన్ని కావాలంటే నీళ్ళు వస్తాయి, తాగుతాం, మళ్ళీ అదే బాటిల్ నింపుకొని కూడా మనం వెళ్ళొచ్చు. కానీ దేవుడి మాటను మనం వినకుండా, లోపడకుండా అప్పుడప్పుడు ఏం చేస్తుంటాం, మనకి ఇష్టం వచ్చినట్టు మనుషుడు నడుస్తున్న నడత, యథార్థత నడత, నేను నిజంగానే వెళ్తున్నా, కరెక్ట్ వేలోనే వెళ్తున్నా అని మనుషుడు అనుకుంటాడు. కానీ అది కరెక్ట్ వే కాదు. అలానే ఒక మంచి సేవకుడు, ఇక్కడ ఒక మంచి సేవకుని గురించి కూడా నేను ఒకసారి చెప్తాను. ఆయన ఒక పాట రాశాడనమాట, ఇట్ ఈస్ వెల్ అని. ఇప్పుడు యూట్యూబ్లో, గూగుల్లో ఎక్కడ కొట్టినా వచ్చింది. ఆ సేవకుడు ఏం చేశాడంటే న్యూయార్క్లో రియల్ ఎస్టేట్ చేసి గొప్ప స్థాయిలో ఉన్నాడు అనమాట. గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు అలానే సడన్గా ఇలా యోగులాగా ఏమైందంటే ఒక ఫైర్ యాక్సిడెంట్లో వాళ్ళ కంపెనీ మొత్తం ఆయన అనుకున్నదంతా కూడా లాస్ అయిపోయాడు. లాస్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు, సరే అని చెప్పి ఇంకోటి స్టార్ట్ చేసి ఆయన 4 కుమార్తెలు, ఆ కుమార్తెలను తీసుకొని యూరప్కి వెళ్ళాడు అనమాట. యూరప్కి షిప్లో వెళ్తుండగా ఆయనకు అర్జెంట్ కాల్ వచ్చి ఆయన వెనకాలకి వెళ్ళిపోయాడు. మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పి. అలా వెళ్తుంటే, ఇది కథ కాదు, రియల్ స్టోరీ. వెళ్తుంటే ఆ షిప్ మునిగి 4 కుమార్తెలు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత అలా భార్య ఒకతే మిగిలింది. తర్వాత నెక్స్ట్ డే ఆయన ఏం చేశాడు, వేరే షిప్ బుక్ చేసుకొని వెళ్తుండగా సముద్రంలో ఆ మునిగిపోయిన షిప్ ఆయన కనిపించింది అనమాట. నిన్న నా ఫ్యామిలీ వచ్చింది ఇదే షిప్ కదా అని చెప్పి ఆయన ఏడుస్తూ ఉండగా వాళ్ళ భార్య కనిపించి ఇది సంగతి ఇలా అని చెప్పి ఆయన కూడా ఏమైంది, సర్వస్వం కోల్పోయాడు. ఎవరిలాగా? యోగులాగా. హల్లెలూయా. యోగులాగా ఆయన
కంపెనీ కానీ ఆయన కుమార్తెలు అన్నీ కూడా కోల్పోయారు. ఆయనని రియల్గా మోడర్న్ యోబ్ అంటారు అనమాట. ఆయన రియల్గా జరిగిన స్టోరీ. అంటే ఆయన ఇట్ ఈజ్ వెల్ అంటే అంతా మంచిది అని. ఎవరైనా మన కుటుంబంలో చనిపోతే మంచిగా చనిపోయింది అని అంటామా? కానీ ఆయన కన్న కూతురులే అక్కడ చనిపోయినప్పుడు ఆయన ఏం పాట రాశాడు? ఇట్ ఈజ్ వెల్ అని రాశాడు. ఎందుకు రాశాడు? ఆయన పిచ్చ కాదు, ఆయన దేవుని పైన కలిగినటువంటి భక్తి. నా దేవుడు నాకు ఏదో ఒకటి మంచి చేస్తాడు అంటే ఇన్ని రోజులుగా నేను చేసిన ప్రార్థనలో ఏదో ఒక ప్రార్థన దేవుడు వింటాడు. నేను సంవత్సరం ముందు చేసిన ప్రార్థన ఇంకా నెరవేరలేదు అని మనం అప్పుడప్పుడు అనుకుంటాం. కానీ ఎప్పుడు చేసినటువంటి ప్రార్థన అయినా సరే దేవుడు చేస్తాడు అనే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే కనుక మనం చేసిన ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు విని నెరవేరుస్తాడు. అంతేగాని ఇప్పుడు యోగులాగా ఇందాక చెప్పినట్టు యోగు లాంటి సమస్యలు కనుక మనకు వస్తే ఈజీగా దేవుని వదిలేస్తాం, చాలా ఈజీగా వదిలేస్తాం. అలానే ఈ మోడర్న్ యోగ్ నిజంగా ఇది రియల్ స్టోరీ. ఈయన రాసిన పాట యూట్యూబ్లో కూడా వచ్చింది, ఇట్ ఈజ్ వెల్ అని, అంతా మంచి అని. అటువంటి భక్తి మనకు ఉన్నటువంటి భక్తి పైన మనకు నమ్మకం ఉండాలి. ఇక ఎంతకాలం అని పాస్టర్స్ కానీ ఎంతకాలం అని సువార్థికులు కానీ మనకు అలా ఉండండి ఇలా ఉండాలని ఎంతకాలం అని వాళ్ళు కూడా శ్రమ నుండి వాళ్ళకు కలిగినటువంటి సమస్తం కూడా వదిలిపెట్టి మన కోసం మన ఆత్మల రక్షణ కోసం వాళ్ళు పాటుపడుతూ వస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఎంతకాలం అని వాళ్ళు కూడా చెప్తుంటారు. చెప్పిన మాటలు కూడా మనం సరిగా అప్పుడప్పుడు వినము. చర్చికి వచ్చినా సరే అందరిలాగా కూర్చొని ప్రార్థన చేసి వెళ్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఎంత పాటుపడి చెప్తున్నారంటే మన ఆత్మల రక్షణ కోసం అంత వాళ్ళు కూడా ఎంతకాలం అని చెప్తుంటారు. మరి మనకు ఇన్ని రోజులుగా ఉన్నటువంటి మన భక్తి పైన మనకు విశ్వాసం ఉండాలి. అంటే నేను ఇన్ని రోజులనే ప్రార్థన చేస్తున్నా కాబట్టి దేవుడు ఏదో ఒక రోజు నాకు జరిగిస్తాడు అనే విశ్వాసంతో ఉండాలి. కానీ ప్రార్థన చేసినప్పుడు జరగట్లేదు అని మాత్రం మనం వెనకడుగు వేయకూడదు. అలాగనే ఇంకొక వ్యక్తిని మనం చూసుకుందాం. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూసుకుందాం. అక్కడ చూసుకుంటే మనం దేవునికి ప్రశ్నిస్తూ ఉంటాం అన్నమాట, ఎందుకు అని దేవుని అడుగుతుంటాం. కానీ అక్కడ యోబు గారు ఏం చేశారు? నా భక్తి పైన ఉన్నటువంటి విశ్వాసంతో ఆయన ఎలిఫస్ గారు అడిగాను, ఈ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని అన్నప్పుడు ఆయన భక్తి ఎలా ఉండాలనేది ఆయన తెలుసుకోగలిగాడు అనమాట. అలాగనే ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. నీ శాసనము అలాగనే 16వ వచనం. హల్లెలూయా. ఇక్కడ రాజు ఏమన్నాడు? అనుదినము నువ్వు సేవించిన నీ దేవుడే. అక్కడ రాజు దేవుని నమ్ముకున్నాడా? రాజు దేవుని నమ్ముకోలేడు. నమ్ముకున్నది ఎవరు? దానియేలు. కానీ నమ్ముకున్నటువంటి రాజు ఏమంటున్నాడు? నీ దేవుడు నిన్ను రక్షిస్తాడేమో అని అంటున్నాడు. అంటే అక్కడ నమ్ముకున్నటువంటి రాజే ఏమంటున్నాడు? నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, అంటే అనుదినం నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తాడేమో అని అంటున్నాడు. అంటే అక్కడ భక్తి, ఆయన కలిగినటువంటి భక్తి, దానియేలు కలిగినటువంటి భక్తి ఏంటో రాజు తెలుసుకోగలిగాడు. అంటే తర్వాత ఈ కథ అంతా మనకు తెలుసు కదా. తర్వాత రోజు వచ్చి పిలిస్తే ఆ చిత్తం ప్రభువా అని అనగానే అప్పుడు రాజు అప్పుడు దేవుని నమ్ముకుంటాడు. అలాగనే అక్కడ దానియేలు ఏం చేశాడు? ప్రార్థించాడు. ప్రతి ముమ్మారు ప్రార్థిస్తున్నాడు. అంటే అక్కడ ఆయన ప్రధానమంత్రి గొప్ప స్థాయిలో ఎవరున్నారు? దానియేలు ఉన్నారు. అయినప్పటికీ ఆయన ప్రార్థన విడవకుండా ముమ్మారుగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏం చేశాడు? ఆ ప్రధానమంత్రి అయినప్పుడు ఎన్నో పనులు ఉంటాయి కదా, చాలా పనులు ఉంటాయి. ఆ పట్టణం అంతటిని కూడా చూసుకోవాలి. కానీ ఆయన క్యారెక్టర్ పోగొట్టుకోకుండా కాకుండా ఆయన భక్తిని పోగొట్టుకోకూడదు అని ఆయన ప్రతిసారి ప్రార్థన చేశాడు. ఎంత బిజీ టైంలో అయినా సరే ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు? 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎందుకు?
ఆయన భక్తిని పోగొట్టుకోకూడదు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అంటే మనం ఏం చేయాలా? వచ్చిన శోధనను బట్టి పడిపోవాలా, అంతేనా? వచ్చిన శోధనను బట్టి దేవుణ్ణి వదిలేయాలా, వచ్చిన శోధనను బట్టి దేవుణ్ణి నిందించాలా, వచ్చిన శోధనను బట్టి దేవుణ్ణి తిట్టాలా. దేవునికి అట్లా కానీ దేవుడు ఇలా కానీ నాకెందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి అలా చేస్తారా? అలా కాకుండా వచ్చిన శోధనను బట్టి కాకుండా మనం చేసే ప్రార్థనను బట్టి దేవుణ్ణి ఘనపరచాలి. వచ్చిన శోధనను బట్టి మనం పడిపోకుండా మనం చేసే మన భక్తి పట్ల మనకు విశ్వాసం కలిగి నేను ఎప్పటి నుండో ప్రార్థన చేస్తున్నాను, ఇది ఎందుకు నాకు పరీక్షించడానికి వచ్చినట్టుంది అని చెప్పి అంటే పరీక్షించడానికి వచ్చినట్లుంది అని ఏం చేయాలి? ప్రార్థనను అలానే మన భక్తి పైన విశ్వాసం కలిగి మనం ఉండాలన్నమాట. ఇక్కడ మొర్దెకై గారు ఇంతకుముందు ఏం చేస్తారు? నువ్వు కాకపోతే దేవుడు ఇంకొక సైడ్ నుండి సహాయం చేస్తాడు. అంటే నువ్వు మౌనంగా ఉన్నా సరే దేవుడు ఇంకో సైడ్ నుండి సహాయం చేస్తాడు. అంటే దేవుని పైన అంత నమ్మకం, దేవుని పైన అంత విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ స్థితిలో ఉన్న దేవుని పైన నమ్మకాన్ని వదులుకోలేడు. యోబు కూడా అంతటి స్థితిలో ఉన్నా సరే ఆయన భక్తిని పోగొట్టుకోలేదు. కాబట్టి దేవుడు ఆయన మళ్ళీ ఎంతగా దీవించాడు? మళ్ళీ యోబు గారిని చాలా దీవించాడు కదా. మనకు తెలిసినటువంటి వ్యక్తి ఒకరి గురించి నేను చెప్తాను. విలియం కేరీ గారు తెలుసు కదా. విలియం కేరీ మనం ఈరోజు చదువుతున్న బైబిల్ మన చేతిలో ఉంది తెలుగులో ఇలా అంటే దానికి కారణం ఆయన అనమాట. చెప్పులు కుట్టేవాడు ఆయన. ఒక సువార్త చెప్పాలి అనే ఒక ఆశతో భారతదేశం పైన ఒక భారం కలిగి ఆయన తన భార్యను తన పిల్లలను తీసుకొని ఇండియా వస్తాడు అనమాట. ఇండియా వచ్చినప్పుడు ఒక యాక్సిడెంట్లో పిల్లలు చనిపోతుంటే ఆయన అంత భారం కలిగి వచ్చినా సరే కళ్ళ పిల్లలు చనిపోతుంటే చూస్తూ ఉంటాడు కానీ ఏం చేయలేడు. అలాగనే వాళ్ళ భార్య కూడా పిచ్చిది అయిపోతుంది అనమాట. ఇంత ఉండి భార్య కూడా పిచ్చిది అయిపోయిన తర్వాత పిల్లలు కూడా అందరూ ఆ స్థితిలో ఉన్న ఆయన ఏం చేస్తాడు? బైబిల్ అనువాదం చేయాలి, బైబిల్ని ట్రాన్స్లేట్ చేయాలి అని చెప్పి ఒక మంచి ప్లేస్ని ఎంచుకొని అక్కడ బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తూ ఉండగా చివరి దశకు రాగానే అది ఏమైంది? ఫైర్ యాక్సిడెంట్లో అది కూడా పోతుంది. ఈయన కూడా ఎలా కోల్పోయాడు? మొత్తం యోగులాగా ఉన్నది కూడా మొత్తం కోల్పోయినా సరే ఆయన ఏం చేశాడు? లాస్ట్కి బైబిల్ మనకి 20 భాషలలో అనువాదం చేయడానికి మనకి తోడ్పడ్డాడు. అంటే వీళ్ళందరూ వాళ్ళ సొంతంగా అయితే చేయలేరు కదా, వాళ్ళకి కలిగి ఉన్నటువంటి భక్తి ద్వారా చేశారు. సరే భక్తి అంటున్నారు. ఎటువంటి భక్తి మనం కలిగి ఉండాలి? యోగు లాంటి భక్తి కలిగి ఉండాలంటే యోగు లాంటి సమస్యలు రావాలి అని అనుకుంటాం. కానీ సమస్యలు వస్తే మనం ఉండలేదు. సమస్యలు వస్తే దేవుడిని నిందిస్తాం. మొర్దెకైలాగా ఇటు నుంచి సహాయం రాకపోతే అటు నుంచి వస్తుందిలే అని అనుకుంటే లైట్ తీసుకుంటే చివరికి చనిపోయే స్థితికి కూడా వస్తామని అనుకుంటాం. సరే భక్తి అంటున్నాం కదా, మరి ఎటువంటి భక్తిని మనం కలిగి ఉండాలి? దేవుడిని ఇష్టంగా ఎలా జీవించాలి? ఇది ప్రశ్న. హల్లెలూయా.